కార్మికులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ యాప్లో లీవులు అప్లై చేయండి. 24 నాడు అందరూ హైదరాబాద్కి బయలుదేరి రండి, అందరం పోదాం. ఒకవేళ అరెస్ట్ అయితే అందరం అయిదాం, జైలుకు తీసుకపోతే అందరం పోదాం. ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి అప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఇట్లా సమ్మెకోత బాగుండదు అని చెప్పేసి మిమ్మల్ని ఆపిరని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది అప్పుడు. సో మరి ఇప్పుడు కూడా ఏ యుద్ధం వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆపుతారు, మళ్ళీ మిమ్మల్ని నాయకుల్ని కావచ్చు ఎవరైనా సరే జేఏసీ అనే పేరుతో పోయినప్పుడు మీ ఆర్టీసీ కార్మికులు మిమ్మల్ని చూసే పరిస్థితి ఉందా? రేపు ఏమైతుంది మరి? దీన్ని అట్లా నుంచి బయటపడాలంటే ఏం చేస్తారు మరి? ఇప్పటికే ఆనాడు టైం ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే గౌరవ ఎమ్మెల్సీ గారు ఇద్దరు ఎవరైతే మేము ఉద్యమాలు చేసి జేఏసీగా ముందుకు పోతే చాలా కొన్ని 2-3 సంఘాల వాళ్ళు, సంఘాలు లేకపోయినా సంఘానికి నాయకులు కాకపోయినా వాళ్ళు మేనేజ్మెంట్కి దగ్గర పోయి తప్పుడు ప్రచారం చేశారు. అయినప్పటికీ మేము ఒత్తిడి తెచ్చి ఆ రోజు సమ్మెకు పోతామని చెప్పి ఖచ్చితంగా చూస్తే ఆ పరిస్థితిని చక్కబెట్టడానికి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెంటనే పూనంనేని సాంబశివరావు గారిని, గౌరవ కోదండరాం గారిని, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారిని, అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు పిలిచి మీడియేటర్లో కూర్చోబెట్టి మన సెక్రటేరియట్లో వారి ఛాంబర్లో సుదీర్ఘ చర్చలు చేసి అన్నీ ఒప్పుకుంటామనే టైంకి ఆనాడు మరి ఆ యొక్క యుద్ధ మేఘాలు వచ్చినాయి. యుద్ధం వస్తూ ఉన్నది, మీరు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోండి, మా మీద నమ్మండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం, సార్ కూడా సానుకూలంగా ఉన్నాడని చెప్పి అంతమంది పెద్దలు మీడియేటర్లు చెప్పినప్పుడు వినాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి మేము విన్నాం, గౌరవంగా విన్నాం. ముఖ్యమంత్రి మీద అపారమైన గౌరవం, నమ్మకంతో, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద నమ్మకంతో, మీడియేటర్ల మీద కూడా పూర్తి నమ్మకంతో ఆ రోజు మేము దాన్ని విత్డ్రా చేసుకోలే, కేవలం పోస్ట్ పోన్ చేసుకున్నాం, విత్డ్రా కాలేదు, ఇంకా లైవ్లో ఉన్నాం. కాబట్టి అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళు పిలవలే. కాబట్టి దాంతో ఒక జేఏసీ అబాస్పాలు కూడా అయింది. మీరు ఎందుకు ఆ రోజు పోయినరు, ఇవాళ చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా కార్మికులకు వస్తున్నాయి. మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న కార్మికులని ఇది చావో రేవో తెలుసుకుందాం. ఇక ఆర్టీసీ ఎట్లాగో బతికే పరిస్థితితో ఉండే పరిస్థితితో కనిపిస్తలేదు, మనకు అనుమానాలు ఉన్నాయి. అనుమానం నివృత్తి చేయాలంటే ఈ ప్రభుత్వం చేయాల్సిందే కదా. కాబట్టి మనకు ఎవ్వరి మీద మేము శత్రువులం కాదు. కార్మికులను కాపాడండి, సంస్థని కాపాడండి. కార్మికులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆఖరి దక్కా కాబట్టి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ యాప్లో లీవులు అప్లై చేయండి. 24 నాడు అందరూ మీరు మరి హైదరాబాద్కి బయలుదేరి రండి, అందరం పోదాం. ఒకవేళ అరెస్ట్ అయితే అందరం అయిదాం, జైలుకు తీసుకపోతే అందరం పోదాం. కానీ మనమేం తప్పులు చేయొద్దు, శాంతియుతమైన పోరాటమే చేస్తున్నాం. ఇది కూడా సెక్రటరేట్, చలో సెక్రటరేట్ కూడా శాంతియుతంగానే చేస్తాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాము, ముందస్తుగానే పోలీసు వాళ్ళని పెట్టి మామూలుగా ఇబ్బంది పెట్టద్దు. మేము ఇందిరా పార్క్లో జమ అవుతాం, ఇందిరా పార్క్ నుంచే మేము పర్మిషన్ ఇస్తే వస్తాం, లేదా మమ్మల్ని పిలిచి సంప్రదింపులు చేస్తే కూడా సంప్రదింపులకి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి కార్మికులందరూ నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఇవాళ నేను చూస్తా ఉన్నా, ప్రతి డిపోలో ఇప్పుడు అందరూ కూడా వస్తూ ఉన్నారు, అన్ని మీడియాలో వస్తూ ఉన్నారు, మీరు చూడండి. కాబట్టి అందరూ వస్తారు. ఈసారి చివరి పోరాటంగా ఉంటాం తప్పకుండా. గౌరవ ముఖ్యమంత్రి మీద ఇప్పటికీ నమ్మకం, గౌరవం పెట్టినాం. ఇది పరిష్కారం చేస్తారన్న ఆశాభావంతో వస్తున్నాం. కాని పక్షంలో మా నిర్ణయం వేరుగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నా. 24వ తేదీన మీరందరూ కూడా చెలువు సెక్రటేరియట్కి వస్తే మరి బస్సులు ఎవరు నడుపుతారు? మహాలక్ష్మి కోసం వెయిట్ చేస్తున్న మహిళల పరిస్థితి ఏంది? ఆ రోజు వారి పరిస్థితి ఏంది? దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ప్రభుత్వమా లేకపోతే కార్మికుల మీద? ఇవాళ ఒక్కరోజు కోసం మేము ప్రజల కోసం త్యాగం చేసినాం. మహాలక్ష్మి పథకం కోసం ఎంతో త్యాగం చేసి ప్రభుత్వ ఇమేజ్ని చాలా పైకి తీసుకుపోయి వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చి ఇలా మహిళలంతా నీరాజనాలు పలికే పరిస్థితికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఆ గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు టైం ఇవ్వాలి. నేను మా అక్క చెల్లెలను కూడా కోరుతా ఉన్నా, అక్కలారా చెల్లెలారా మీకోసం మేము పనిచేసినాం, ఎక్కడంటే అక్కడ ఆపినాం, ఎక్కడంటే దించుతా ఉన్నాం, పిల్లగాన్ని ఎత్తుకొని కూడా దించుతా ఉన్నాం. ఒక్కరోజు మీ అందరూ మరి సస్యశామలంగా ప్రయాణం చేయడానికి ఒక్కరోజు మీకు ఇచ్చే రాయితీ డబ్బులు మాకు ఇప్పించడానికి చేస్తున్న పోరాటంలో మా కడుపులు మండుతా ఉన్నాయి. ఆకలి చావుల్లో ఉన్నాం, మా ఆకలి తీర్చమని అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా మద్దతు అడుగుతాం, ప్రజలను అడుగుతాం, మేధావులను అడుగుతాం, మీడియాను అడుగుతాం, అందరిని కూడా అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటాం. ముఖ్యంగా ప్రయాణికులకి ఒకరోజు ఇబ్బంది మాత్రం జరుగుతుంది. దయచేసి పోస్ట్ పోన్ చేసుకొని మాకు సహకారం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నా.
సో మొత్తంగా ఇది ఆఖరి దక్క అని ఆర్టీసీ కార్మికులు ఈసారి మాత్రం తమ తడాకా ఏందో చూపాలని, ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సాధించుకోవాలంటే మాత్రం సెక్రటేరియట్కి వెళ్ళాలి అని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాక చాలామంది కూడా రోజు మన పేపర్లో చూడడం జరుగుతుంది, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తమకు రావాల్సిన హక్కులనే అడుగుతున్నామని మహాలక్ష్మి ద్వారా కావచ్చు, బకాయిలు కావచ్చు, అలాగే ఇప్పటి వరకు బడ్జెట్లో కేటాయింపుల వరకు అంకెల గారెడ్డి మాత్రమే ఉంది. కేటాయింపులు అంటే సిచ్యువేషన్ ఖర్చు చూస్తే మాత్రం అంకెలన్నిటి కూడా గారెడ్లాగా కనబడుతున్నాయని కూడా చెప్తున్నాయి. సో మొత్తంగానైతే తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నామని ప్రతి ఒక్క కార్మికుడు మాత్రం చలో సెక్రటేరియట్కి తప్పనిసరిగా రావాలని, తమ హక్కులను సాధించుకోవడానికి ఇదే ఆఖరి దక్క అని తమసుడిగా చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి. ఆర్టీసీ ఏం పాపం చేసింది? మమ్మల్ని ఎందుకు దూరం పెడతా ఉన్నారు? మేము సౌత్ బిడ్డలం అని చెప్పి మేము వేరే వాళ్ళం కాదు, మా మీద అనుమానాలు అక్కర్లేదు. మీరు పిలిచి బిడ్డ రాండి అని ఉండి మీ దగ్గరికి మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. పని ఒత్తిడిలో హఠాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బ్రెయిన్ ట్యూమర్ వస్తూ ఉన్నది, హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి. ఆర్టీసీ 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి రుగ్మతలు బాగా వస్తాయి. టైంకు తినడు, రాత్రి ఉండదు, పగలు ఉండదు, టైం లేని ఎవ్వరూ లేని విధంగా వీళ్ళు పనిచేస్తారు. అసెంబ్లీకి పోయి కూడా అందరు మినిస్టర్లను కలిసి దండాలు పెట్టి అప్లికేషన్లు ఇచ్చినా మాకు పిలిచే నాదులు లేడు. ఆర్టీసీ ఉంటుందా పోతుందా? అసలు ప్రభుత్వ విధానంలో మీలో ఏముందో చెప్పండి, నాకు కావాల్సింది. ఇది నడిపేదలుచుకున్నారా